ఎన్నికలన్నాక ప్రతి పార్టీకి అసంతృప్తులు సహజం. టికెట్ దక్కలేదనో సరైన గౌరవం లభించలేదనో చాలా మంది నేతలు పార్టీలను వీడుతారు, ప్రత్యర్థి పార్టీలో చేరుతారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందే వైసీపీ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతూ జాబితాలను విడుదల చేసింది. అయితే దీంతో చాలా మంది నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు, ప్రత్యర్థి పార్టీలో చేరారు. తరువాత పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ 31 అసెంబ్లీ, 8 పార్లమెంటు స్థానాలను జనసేన, బీజేపీకి విడిచిపెట్టాల్సి వచ్చింది. ఇలా కోల్పోయిన నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు పార్టీని వీడారు, వైసీపీలో చేరారు. ఇప్పుడు ఆ వంతు జనసేనకొచ్చింది. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన వారికి టికెట్ దక్కలేదు. దీంతో వారంతా అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడే వైసీపీ వ్యూహం విపన్నుంది. అసంతృప్తితో ఉన్న వారిని వైసీపీలోకి రప్పిస్తోంది. దీంతో జనసేనలో ఒక రకమైన గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. పొత్తులో భాగంగా జనసేనకు 40 వరకు అసెంబ్లీ స్థానాలు దక్కుతాయని అంతా భావించారు. అటు జన సైనికులు సైతం అదే అంచనాతో ఉండేవారు. పవన్ సైతం తక్కువ సీట్లు ఇస్తే ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. ఆవిర్భావం నుంచి పనిచేసిన పోతిన మహేష్ తాజాగా వైసీపీలో చేరడానికి డిసైడ్ అయ్యారు. ముమ్మిడివరం, అమలాపురం ఇన్ఛార్జీలు పీతాని బాలకృష్ణ, శెట్టిబత్తుల రాజబాబు జనసేనకు రాజీనామా చేశారు. ఇటీవల జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఏలూరు జిల్లా కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ డివి రావు సైతం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రైట్గా దీనిపై మరింత సమాచారం విశాఖ ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. రాజకీయాలలో వలసలు అనేవి సహజంగా జరుగుతాయి. తమకు టికెట్ రాలేదనో లేతే పార్టీ తమను సరిగా గౌరవించలేదనో కారణాల చేత అభ్యర్థులు పార్టీలను మారుతూ ఉంటారు. ఏపీలో ముందుగా వైసీపీలో ఈ మార్పులు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎన్నికల షెడ్యూల్ రాకముందే వైఎస్ఆర్సీపీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మారుస్తూ ఇన్ఛార్జీలను ప్రకటిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గాల్లో అప్పటి వరకు పనిచేసిన వారు తమకు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను కేటాయించకపోవటమో లేతే తమను తొలగించడమో చేసిన కారణాల వల్ల అనేక మంది పార్టీని విడిచిపెట్టి తమకు నచ్చిన పార్టీల్లో జాయిన్ అయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ప్రకటించింది. అక్కడ కూడా టికెట్ ఆశించి భంగపడిన వారంతా కూడా పార్టీని విడిచిపెట్టారు. చాలామంది ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ, జనసేన తీర్థం పుచ్చుకున్నారు. కొంతమంది బీజేపీ పార్టీలో కూడా చేరారు. వైసీపీకి సంబంధించిన వ్యవహారం ఎలా ఉంటే టీడీపీకి సంబంధించి కూడా ఈ మార్పులు చేర్పులు అనేవి జరిగినట్లుగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా పొత్తులో భాగంగా టీడీపీ 31 అసెంబ్లీ, 10 పార్లమెంటు అభ్యర్థిత్వాలను బీజేపీ జనసేనకు కేటాయించింది. దీంతో అప్పటి వరకు ఈ 31 నియోజకవర్గాలు, 10 పార్లమెంటరీ సెగ్మెంట్లలో పనిచేసిన టీడీపీ నాయకులంతా కూడా అధిష్టానం పైన అలకబూనారు. వీరిలో చాలామందిని సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంతమంది ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు. ప్రస్తుతం ఈ వంతు జనసేన పార్టీకి వచ్చింది. జనసేన పార్టీలో ప్రస్తుతం మార్పులు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా గడిచిన 10 ఏళ్ల నుంచి, మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే గడిచిన 5 ఏళ్ల నుంచి కూడా జనసేన పార్టీలోని వివిధ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న వారు ఇప్పుడు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో జనసేన 120 వరకు కూడా అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో పొత్తులో ఉండటంతో జనసేన కేవలం 21 అసెంబ్లీ స్థానాలను మాత్రమే తీసుకోగలిగింది. అలాగే 3 పార్లమెంటు స్థానాలను తీసుకుంది. దీంతో ఈ 21 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు అలాగే ఇతర నియోజకవర్గాల్లో ఇప్పటివరకు పనిచేస్తున్న వారు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అధిష్టానం నిర్ణయం పైన వీరంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ మారే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది అయితే స్తబ్దుగా ఉండిపోతున్నారు. ముఖ్యంగా జనసేన పైన నమ్మకం పెట్టుకొని కాపులకు మేలు చేయాలనే ఉద్దేశంతో హరిరామ జోగయ్య లాంటి నేతలు జనసేన పొత్తులో భాగంగా 50 సీట్ల వరకు కూడా టీడీపీ నుంచి తీసుకోవాలని సూచిస్తూ వచ్చారు. అయితే వాటన్నిటికీ భిన్నంగా జనసేన అధినేత కేవలం 21 స్థానాలకే సంతృప్తి చెందడంతో ప్రస్తుతం
ఆ పార్టీలో కూడా లుకలుకలు మొదలయ్యాయి. ముఖ్యంగా గడిచిన 5 ఏళ్ల నుంచి కూడా పార్టీకి విస్తృతంగా సేవ చేస్తున్న విశాఖ పశ్చిమ నియోజకవర్గం కానీ, ముమ్మిడివరం, అమలాపురం, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన పలు నియోజకవర్గాలకు సంబంధించిన నేతలంతా కూడా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. వీరంతా కూడా పార్టీని మారేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆటోమేటిక్గా ఈ 3 పార్టీలు పొత్తులో ఉండటంతో వాళ్ళ చూపు వైసీపీ వైపే ఉంది. విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి మహేష్ పోతిన 2-3 రోజుల్లో వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేశారు. మొత్తానికైతే ఈ ఎన్నికల సందర్భంగా సీటు రాని వారంతా కూడా అన్ని పార్టీల నుంచి ఇతర పార్టీలకు వలసలు వెళ్తున్నారు. తమకు సరైన న్యాయం జరగలేదనో, పార్టీలో సముచిత గౌరవం లభించదనే కారణాల చేత వీళ్ళంతా కూడా పార్టీలు మారుతున్న పరిస్థితులు. కేవలం ఒక అధికార వైసీపీకే కాకుండా ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేనలో కూడా ఈ వలసల జోరు కొనసాగుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మరిన్ని వలసలు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. అధికార పార్టీ ఈ జంజాటం నుంచి కొంత ముందుగానే భయపడినప్పటికీ కూడా టీడీపీలో ఇప్పటికీ వలసలు కొనసాగుతున్న పరిస్థితి. ఇక జనసేన పార్టీలో తాజాగా ఈ వలసల ప్రక్రియ మొదలైంది. ఇది ఎంతవరకు వెళ్తుందనేది వేచి చూడాలి. కెమెరామెన్ సత్యతో శ్రీరామ్, రాజు న్యూస్, విశాఖపట్నం.